తరగతి పరీక్షలు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ. ప్రధాన పార్టీల ప్రచారంతో హూరెత్తిపోతున్న తిరుపతి. గూడూరులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారం. శ్రీకాళహస్తిలో సలీంను పరామర్శించిన నారా లోకేష్. వైసీపీ అత్యంత దారుణంగా దాడులు చేస్తుందని ఆగ్రహం. అనకాపల్లిలో అంబేద్కర్ జయంతి వేడుకలు. నివాళులర్పించిన ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే అమర్నాథ్. చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడిపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం. చంద్రబాబుపై దాడి రాజ్యాంగంపై దాడిగా ప్రస్తావించిన పోలంరెడ్డి శ్రీనివాసులు. ఇక వివరాల్లోకి వెళ్తే సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ కేంద్ర విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. 12వ తరగతి పరీక్షలను సైతం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో సిబిఎస్ఈ పరీక్షలను రద్దు చేయాలంటూ కేంద్రంపై తీవ్ర ఒత్తిడి వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే నెల 4 నుంచి జరగాల్సిన పరీక్షలపై చర్చించేందుకు ఇవాళ కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఇతర సీనియర్ అధికారులు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై చర్చించారు. అనంతరం 10th పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 12వ తరగతి పరీక్షల కోసం కొత్త తేదీలను విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. కాగా ఇప్పటికే సిబిఎస్ఈ పరీక్షలను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తదితరులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు సిబిఎస్ఈ విద్యార్థులు సైతం బోర్డు పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ ఆన్లైన్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. పరీక్షల రద్దు కోసం పెట్టిన ఆన్లైన్ పిటిషన్పై 2 లక్షల మందికి పైగా విద్యార్థులు సంతకాలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం హూరెత్తించారు. తిరుపతిలో గూడూరులో ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపించాలని కోరుతూ ప్రచారం ముమ్మరం చేశారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవిందబాబు, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి, నర్సారావుపేట పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ ప్రచారంలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన సలీంని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పరామర్శించారు. ఈ దాడిలో దెబ్బతిన్న ప్రచార ఆటోని పరిశీలించారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి అరాచకాలు చూడలేదని, మరీ దారుణంగా ప్రవర్తిస్తూ టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని లోకేష్ ఆరోపించారు. టీడీపీ సలీంకి అండగా ఉంటుందని చెప్పారు. వైసీపీ నాయకుల రౌడీయిజం గురించి ప్రజలకు తెలియాలని దెబ్బతిన్న ఆటోలోనే ఊరూరా ప్రచారం చేస్తున్నానని అన్నారు. ఎప్పుడు వాళ్ళు ఇబ్బంది పెట్టలే, ఇది టూ మచ్ ఇంకా మేము స్పీడ్గా వెళ్ళు ముందరికి, నేను చూసుకుంటా, నేను నాతో టచ్లో ఉండు, ఏం జరగదు. ఇవన్నీ అయిన తర్వాత మనం ఆటో కూడా సెట్ చేద్దాం. ఓకే. విశాఖ జిల్లా అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి ప్రధాన కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ పరిశీలకులు దాడి రత్నాకర్, రాష్ట్ర కార్యదర్శి దంతలూరి దిలీప్ కుమార్, మందపాటి జానకి రామరాజు తదితరులు పాల్గొన్నారు. పండుగలా జరుపుకునేటువంటి రోజు ఏప్రిల్ 14. మరి ఇటువంటి రోజున
రాష్ట్రంలో ఉన్న బీసీలకి మరి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వారందరి సంక్షేమానికి కార్పొరేషన్ శాఖ చంద్రబాబు నాయుడు మీద జరిగిన రాళ్ల దాడి ముమ్మాటికి రాజ్యాంగం మీద చేసిన దాడిగానే చూడాలని నెల్లూరు జిల్లా కోవూరు మాజీ శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తెలిపారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి రాళ్ల దాడులకు తెలుగుదేశం పార్టీ భయపడే ప్రసక్తే లేదని తెలిపారు. రాబోయే రోజుల్లో సరైన సమాధానం చెప్పి తీరుతామని హెచ్చరించారు. తిరుపతి పోలీసు వ్యవస్థ చంద్రబాబు భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మీరు దాడి చేసి తెలుగుదేశం పార్టీ నాయకులని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని భయభ్రాంతులకి గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సమంజసమేనా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో ఈ తిరుపతి ఉప ఎన్నికల మీద మార్పు రావాలని తెలుగుదేశం పార్టీ ఒక సంకల్పంతో ఒక కార్యదీక్షతో ప్రజల దగ్గర పోయి ప్రజలకి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను కూడా వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరేమో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసుకున్నటువంటి ఎన్నికల సభల మీద దాడులు చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను పోలీస్ యంత్రాంగాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. తిరుపతి ఎస్పీ గారు, యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం మీకు బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నాను. గౌరవ ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగినప్పుడు, వాళ్లతో దాడి చేసినప్పుడు మంత్రులు చెప్తా ఉన్నారు, మా ఎవరైనా వైఎస్ఆర్సీపీ నాయకులు సంబంధించి కార్యకర్తలు ఎవరైనా దాడి చేస్తుంటే మాకు పట్టేయండి, మేము వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేస్తామని సిగ్గులదా మీకు అని చెప్పి అడుగుతా ఉన్నా. ఎవరు దాడి చేసిన వాళ్ళు పట్టించాల్సినటువంటి బాధ్యత మాదా? పోలీస్ యంత్రాంగందా? కాబట్టి ఈ విషయంలో పోలీసులు తీవ్రంగా పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు పూర్తి చిత్తూరు జిల్లా నగరిలో ఏపీఐసీసీ చైర్పర్సన్ ఎమ్మెల్యే ఆర్కే రోజా భర్త ఆర్కే సెల్వమణి నగరి మున్సిపాలిటీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి, నగర కూడలిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నగరి మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర ప్రసాద్, చైర్మన్ నీలిమేఘం, వైస్ చైర్మన్ బాలా, మేనేజర్ రవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, బాబా సాహెబ్ జై భీమ్, జై భీమ్. అకేలా అందా తెలుగు చోనా ప్రకాశం జిల్లా గిద్దలూరు నల్లబండలో ఇళ్లను తొలగించడంపై ఆంధ్రప్రదేశ్ బాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ చైర్మన్, రాష్ట్ర అధ్యక్షుడు తమ్మిశెట్టి చక్రవర్తి ఆందోళన వ్యక్తం చేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా తొలగించారని ఆయన మండిపడ్డారు. ఆయన నల్లబండలో పర్యటించి కూల్చివేసిన నివాసాలను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. దీనిపై హ్యూమన్ రైట్స్ కమిషనర్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. సమగ్రమైన విచారణ చేపట్టి 8 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శికి హెచ్ఆర్సీ నోటీసులు పంపిందని తెలిపారు.
ప్రభుత్వం పారదర్శకంగా విచారణ చేపట్టి నష్టపరిహారం చెల్లించాలని, లేని యెడల ఆందోళన చేస్తామని హెచ్చరించారు. నా పేరు తమ్మిశెట్టి చక్రవర్తి, ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్గా అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రకాశం జిల్లా నల్లబండ ప్రాంతంలో జనవరి 18వ తారీఖున రెవెన్యూ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా ఎంఆర్ఓ గారు పోలీస్ సిబ్బందితో కలిసి అక్కడ గత 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న పట్టా కలిగిన వాళ్ళ ఇల్లుని బీసీ సామాజిక వర్గంలో ముఖ్యంగా వడ్డెర కులానికి సంబంధించిన ఇల్లుని కూల్చివేసి అక్కడ ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని పక్కకు తోసేసి ఇల్లు కూల్చివేయడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీగా కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి ఆ ప్రాంతాన్ని పర్యవేక్షించడం జరిగింది. మా జనవరి 22వ తారీఖున ఆ ప్రాంతానికి వెళ్ళిన మా బృందం అక్కడ జరిగిన అన్యాయాన్ని ప్రతిదీ చిత్రీకరించి, అలాగే వీడియోలు ఫోటోలు సేకరించి ఆ రోజున ఒక మెమోరాండం తయారు చేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, అలాగే గవర్నర్ గారికి, అలాగే గిద్దలూరు ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్కి, చీఫ్ సెక్రటరీకి, అలాగే నేషనల్ బీసీ కమిషన్కి, నేషనల్ హెచ్ఆర్సీకి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా అక్కడ ఉంటున్నటువంటి ఇల్లుని తొలగించడం అనేది కనీసం ముందస్తుగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, అలాగే వాళ్ళకి ఎటువంటి పునరావాసం కూడా కల్పించకుండా కట్టు బట్టలతో నడి రోడ్డు పైన పడేయటాన్ని మేము ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి నేషనల్ హెచ్ఆర్సీ కమిషన్ వారు ఈ సంఘటనపై విచారించి కేసు రిజిస్టర్ చేసి కేసు నంబర్ 514/1/17/2021తో ఒక కేసును ఫైల్ చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఒక నోటీసులు అనేది జారీ చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే, దీనిపైన సమగ్ర విచారణ చేసి 8 వారాల్లోగా దీని నివేదికని ఖచ్చితంగా హెచ్ఆర్సీకి సబ్మిట్ చేయాలని చెప్పేసి మా గౌరవ చీఫ్ సెక్రటరీ గారికి ఈరోజు మెయిల్ ద్వారా పంపడం జరిగింది. ఈ నోటీసులు మీరు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెంటనే స్పందించి దీనిపై సమగ్ర విచారణ చేయడానికి సరైన అధికారిని నియమించి అక్కడ జరిగిన అన్యాయానికి, అలాగే ఇప్పటి వరకు ఉన్నటువంటి పీకేసిన తొలగించిన ప్రాంతాల్లో కొన్ని ప్లాట్లు కూడా వెలిశాయి. ఆ ప్లాట్లకు సంబంధించిన ఎవరు వేశారు, ఎవరు ఇచ్చారు, దానికి అధికారులు ఎవరు దానికి పర్మిషన్ ఇచ్చారో వాళ్ళ మీద కూడా సమగ్ర విచారణ చేసి తగిన చర్యలు తీసుకొని ఖచ్చితంగా గిద్దలూరు ఎంఆర్ఓ, అప్పుడు ఏ ఎంఆర్ఓ అయితే ఉన్నారో అతన్ని వెంటనే విధుల నుంచి తొలగించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఖచ్చితంగా అక్కడ జరిగిన అన్యాయానికి ప్రభుత్వం బాధ్యత వహించి వాళ్ళకి పునరావాసం కల్పించడమే కాదు, అక్కడ పక్కా ఇల్లు ఉచితంగా కట్టి ఇచ్చే విధంగా చర్యలు చేపట్టకపోతే మాత్రం మేము ఆందోళన చేయడానికి కూడా. నమస్కారం, నా పేరు తమ్మిశెట్టి చక్రవర్తి. గుంటూరు జిల్లా బాపట్లలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు నరాల శెట్టి ప్రకాష్ రావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వం సీఎం వైఎస్ జగన్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ముప్పిరి రాజశేఖర్ రెడ్డి, చెల్లా రామయ్య, మన్నెం పాపారావు, రాజు తదితరులు పాల్గొన్నారు.
చూపిన మార్గంలో ఈ బాపట్ల అభివృద్ధి చేయాలని, ఈ బాపట్ల జిల్లా చేయాలని వారు ఆ రోజున రాజ్యాంగంలో ఏర్పాటు చేసినటువంటి సూచనలు సలహాలు ఆయన ఇచ్చినటువంటి అన్ని విధులు ఇది కూడా నిర్వర్తిస్తూ ఈ బాపట్ల కూడా అదే రీతిలో అంబేద్కర్ ఆశయాలతోనే కొనసాగాలని, మరి ఈ ప్రాంతానికి కూడా అంబేద్కర్ మార్గ దీన్ని పేరు కూడా ఏర్పాటు చేసి ఒక చక్కటి వాతావరణంలో ఈ విగ్రహాన్ని కూడా నిర్మించినందుకు ఈ సందర్భంగా మరి మన బాపట్ల శాసనసభ్యులు ఆంధ్ర రాష్ట్ర ఉపసభాపతి గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వారు చూపించిన మార్గంలో అందరూ నడుస్తారని కూడా ఈ సందర్భంగా తెలియపరచు. అనంతపురం జిల్లా జెడ్పీ కార్యాలయ ఎదుట దళిత సంఘాల నిరసన చేపట్టాయి. దళితుల అభ్యున్నతికి కృషి చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని దళితులను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందంటూ ఆందోళనకు దిగారు. విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్న దళిత విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ రద్దు చేసి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఆటంకాలు సృష్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను పాతలోకానికి తొక్కేశారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం స్పందించి దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎవరి కోసం వచ్చారు, ఎవరు లబ్ధి కోసం వచ్చారు, ఎవరు ఆశయాల కోసం వచ్చారు, ఎవరు సులభం సోకు మీకు అతను రాజ్యాంగాన్ని బాగా కనిపిస్తున్నారు. కానీ ఒక్కరు పట్టించుకున్నారు. 2 సంవత్సరాల నుంచి మా పిల్లలు అనేక మంది పిల్లలు 2000 పిల్లలు తల్లిదండ్రులతో ఈరోజు ఆత్మహత్య చేసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈరోజు వీసాలు రద్దు అవుతున్నాయి, మెయిల్స్ వస్తున్నాయి. అరే మేము చచ్చిపోతామని ఆత్మహత్య చేసుకొని కూడా పంపించాం. ఏమంటే స్పందన లేదు సార్. ఇక్కడున్న టీడీ గారు కానీ కలెక్టర్ గారు ఏమీ స్పందించలేదు. ఆయన పట్టించుకున్న సీఎం జగన్ గారు పట్టించేంత వరకు ఇదేం మేము చేయలేము, మా చేతగా అన్నారు సార్. ఇప్పుడు మా పిల్లలకి వీసాలు రద్దు అయ్యి జైలు వేస్తామని చెప్తున్నారు సార్. అందుకని ఆవేదన తట్టుకోలేక ఒక్క ఛాన్స్ అన్నాడు. ఆ ఛాన్స్ ఇచ్చినందుకే మాకు బాగా మా చెప్పుతో మేము కొట్టుకుంటున్నాం సార్. అంతకంటే దీనికి మేము వ్యతిరేకంగా సార్. కాబట్టి జగన్ రెడ్డి గారు ఇప్పటికైనా దీన్ని స్పందించి ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130 జయంతి సందర్భంగా ఆయన వెంటనే దీనిపైన చర్య తీసుకొని ఆయన అమ్మబడి అవసరం లేదు, మహిళలకు అవసరం లేదు, మహిళలకు అవసరం లేదు, ఎవరికి ఏ పనులు అవసరం లేదు. కాబట్టి చదువు మీద నువ్వు పెట్టుకున్నటువంటి డబ్బులు పెట్టుబడి మాకు చదువు చదివించమని చెప్పి చదువుకు నువ్వు సహాయం చేయని చెప్పి మేము ఈ సందర్భంగా పెట్టుకుంటున్నాం సార్. నుంచి కూడా ఫీజులు లేక అనేక బాధలు కష్టాలు అనేకమైనవి బాధపడుతూ తల్లిదండ్రులు ఆత్మహత్య చేసిన పరిస్థితి జరుగుతోంది. ఇప్పటివరకు గవర్నమెంట్ స్పందించలేదు. ఇప్పటివరకు ఏమాత్రం ఈ గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్ నుంచి విద్య పైన ఉక్కుపాతం పెట్టాడు. కాబట్టి ఆయనకి మా తెలుగుల మీద ఎందుకు ఇంత కక్ష సాధిస్తాడో మాకైతే అర్థం కాలేదు. మేము చేసిన అన్యాయం ఏంటో కూడా మాకు అర్థం కాలేదు. మేము ఓట్లేసినందుకు ఒక్క ఛాన్స్ అడిగినందుకు ఆ ఛాన్స్ ఇచ్చినందుకు మాకు బాగా బుద్ధి నేర్పాడు. కాబట్టి ఇక్కడైనా జగన్ రెడ్డి గారు విదేశాల్లో పిల్లలు చదువుతున్న పిల్లలకి మీరు వెంటనే ఫీజు రింబర్స్మెంట్ కాలేజ్ ఫీజు వెంటనే చెల్లించాల్సిందిగా ఈ సందర్భంగా మేము గుంటూరు జిల్లా బాపట్లలోని జమ్ములపాలెం ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా ఉపసభాపతి కోన రఘుపతి సతీమణి కోన రమాదేవి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైసీపీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి అంబేద్కర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు నరాల శెట్టి ప్రకాష్ రావు, వైసీపీ నాయకులు జోగిరాజా, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. डॉक्टर बी आर अम्बेडकर डॉक्टर बी आर अम्बेडकर जोहार डॉक्टर बी आर अम्बेडकर जोहार डॉक्टर बी आर अम्बेडकर
डॉक्टर बी आर अम्बेडकर जोहार डॉक्टर बी आर अम्बेडकर जोहार डॉक्टर बी आर अम्बेडकर బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిబిఎస్ఈ పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం. 10వ తరగతి పరీక్షలు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ. ప్రధాన పార్టీల ప్రచారంతో హూరెత్తిపోతున్న తిరుపతి. గూడూరులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారం. శ్రీకాళహస్తిలో సలీంను పరామర్శించిన నారా లోకేష్. వైసీపీ అత్యంత దారుణంగా దాడులు చేస్తుందని ఆగ్రహం. అనకాపల్లిలో అంబేద్కర్ జయంతి వేడుకలు. నివాళులర్పించిన ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే అమర్నాథ్. చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడిపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం. చంద్రబాబుపై దాడి రాజ్యాంగంపై దాడిగా ప్రస్తావించిన పోలంరెడ్డి శ్రీనివాసులు. సో ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.